ఓం నమో వెంకటేశాయ నమః. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాసికించిన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి. ఈ క్రోధీనామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది, వారి యొక్క ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉంటాయి, రాజ్యపూజ్య అవమానాలు కూడా ఏ విధంగా ఉంటాయనే ఈ ద్వాదశ రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ద్వాదశ రాశులలో భాగంగా కన్యా రాశి వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ రాశి వారికి ఈ సంవత్సరము 5 ఆదాయం 5 ఖర్చు, రాజ్యపూజ్యం 5, అవమానం 2. ముఖ్యంగా ఈ కన్యా రాశి వారికి గత సంవత్సరం అంటే శోభకృతనామ సంవత్సరంలో కంటే ఈ సంవత్సరము చాలా చక్కటి ఫలితాలు పొందే అవకాశం ఎక్కువగా పడుతున్నది. ఈ రాశివారికి 9లో గురువు, 6లో శని, 7లో రాహువు, కేతువు కూడా సంచారం చేయటం వలన చాలా చక్కటి విజయాలు పొంది ఆనందంగా గడిపే ప్రయత్నం చేస్తారు. గత సంవత్సరం నుండి వాయిదా పడుతూ వస్తున్న పనులన్నీ కూడా ఈ సంవత్సరంలో పూర్తి చేస్తారు. విద్యార్థులు కానీ, వృత్తి వ్యాపారస్తులు కానీ, లేదా నూతన పెట్టుబడులు పెట్టేవారికి ఈ సంవత్సరం చాలా అనుకూలిస్తుంది. కాబట్టి ఈ కన్యారాశి వారు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో చాలా వరకు విజయాన్ని పొంది ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా పడుచున్నది. విద్యార్థులకు కూడా చాలా చక్కటి విజయాలు పొంది ఉత్తీర్ణత పొంది చాలా చక్కటి గౌరవ మర్యాదలు పొందే అవకాశం ఎక్కువగా పడుచున్నది. నూతన పెట్టుబడులు పెట్టేవారికి గత సంవత్సరంలో కంటే ఈ సంవత్సరం చాలా వరకు అనుకూలిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు నెరవేరుతాయి. వివాహం కాని వారికి, ఉద్యోగం రాని వారికి కానీ ఈ సంవత్సరం చాలా చక్కటి ఫలితాలు కలిగే అవకాశం పడుచున్నది. కాబట్టి కన్యారాశి వారు చిన్న చిన్న ఇబ్బందులు కానీ వచ్చినట్లయితే ఈ సంవత్సరము మీరు హనుమంతుని ఆరాధించడం వల్ల, లేదా ఆ పరమేశ్వరునికి అభిషేకం చేయడం వల్ల, లేదా విష్ణు సహస్రనామం పారాయణం చేయడం వల్ల కానీ, లేదా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల కానీ చాలా చక్కని విజయాలు పొంది ముందుకు వెళ్ళే అవకాశం పుష్కలంగా పడుచున్నది. శుభం భూయాత్, శుభమస్తు నిత్యం. సర్వే జనా సుఖినో భవంతు.